దీంట్లో గరం మసాలా, అల్లం, వెల్లుల్లి వేసాను, అంతే, ఇంకేమీ వేయలేదు. ఆవాలు 2 స్పూన్లు. ఇది గరం మసాలా అంతా వేసాను, అల్లం వెల్లుల్లితో సైతం 2 స్పూన్లు. 3 స్పూన్లు ఆవాలు వేసాను. ఆవాలు 3 స్పూన్లు వేసాను కదా. గసగసాలు 2 స్పూన్లు. చేపలు అలాగ వేయించుకోవాలి నూనెలో వేయించుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. కూర కూడా ముక్క విడదు. ఆవు పెట్టిన కూర ఇది. ఇలాగ చేప ముక్కలన్నీ ఇలా వేయించుకొని తీసేసుకోవాలి. ఇది లాస్ట్ ముక్క. ఇదిగో ఇలా వేయించి చూసారు కదా. వేయించితే నీచు వాసన రాకుండా ఉంటుంది. అందులో ఇగురు కూడా కూర కదా, ఆవు పెట్టి ఉంచాను కదా, అందుకని ఇలా చేశాను. కరివేపాకు 2 పచ్చిమిరపకాయలు నూనెలో వేసాను. 1/4 స్పూను మెంతిపిండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్. దొడ్లో వంకాయ, ఒకే ఒక వంకాయ కాసింది. నల్ల వంకాయలు ఉన్నాయి, గుత్తి వంకాయలు, కానీ అయ్యి తర్వాత. ఉప్పు, కూర అంతటికి సరిపడా. పసుపు, కారం, నీసు కూరలకి కారం ఎక్కువ వేసుకోవాలి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 3 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు గసగసాలు. మసాలా వేగిపోయింది. ఈ మసాలా వేయడం అన్నమాట. ఇంకో గ్లాస్ నీళ్ళు. నూనెలో వేయించిన చేప ముక్కలు తోలుదాం. మెల్లిగా వేసాను, అందుకే ఇలా పలచగా చేసుకుని నీళ్ళన్నీ పట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేస్తే లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకుందాం. అదిగో కూర అలా ఉడుకుతుంది. పచ్చి చేపలు, ఆవు పేస్ట్ పెట్టిన కూర, ఆవు పెట్టిన పచ్చి చేపల కూర బాగుంది కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఆవు పెట్టిన చేపల కూర రెడీ.